హాయ్ ఎవ్రీవాన్. నేనైతే నాకు తెలిసింది చెప్పాలి అనుకుంటున్నానండి అందరికీ. దయచేసి కామెంట్స్ తప్పుగా పెట్టకండి ఎవరు. ఈ విషయం అయితే అందరికీ ఉపయోగపడేదే అనుకుంటున్నాను. మనము ఓపిక ఉన్నంత వరకు ఒకరి మీద ఆధారపడకండి. మన పనులు మనం చేసుకుంటూ ఉంటే మనము హెల్తీగా ఉంటాము. ఏం లేదండి, నైట్ పూట ప్రతి ఒక్కరూ అంట్లు తోముకొని పడుకోండి. మీకే అనిపిస్తూ ఉంటుంది మనం కిచెన్కి వస్తేనే మనకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇలా అంట్లన్నీ తోముకొని నైట్ పూట పెట్టుకోండి. మనము కిచెన్లోకి వచ్చినప్పటే అంట్లు అన్నీ అలానే ఉంటే మనకు నెగిటివ్ ఎనర్జీ అనేది తొందరగా వస్తుంది. అండ్ ఇలా క్లీన్గా అన్నీ తోముకొని పెట్టుకుంటే నైటే మనకైతే పాజిటివ్ మైండ్ అయితే ఉంటుంది. మీరు ఇలా ఎంతమంది క్లీన్ చేసుకుంటారు, నైట్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటారు కామెంట్ చేయండి. మనకి చిన్నపిల్లలు ఉంటారు కదండి, కాబట్టి అందరూ నైటే ఇలా తోము పెట్టుకుంటే మనకైతే మార్నింగ్ లేచినప్పటే మనమైతే టిఫిన్ అండ్ లంచ్ చేయడానికే వీలుంటుంది. హెల్త్ బాగోలేక కొంచెం లేట్ అయినా సరే మనం అన్నీ నైటే రెడీ చేసి పెట్టుకుంటే మనకైతే తొందరగా లంచ్ అండ్ టిఫిన్ అయితే అవుతుంది. మార్నింగ్ తొందరగా అవుతుందండి. మనకు పిల్లల బాక్సెస్ పెట్టాలి కదండి అందరము. నేను అయితే కిచెన్ కట్ట క్లీన్ చేయడానికే ఒక జగ్లో వాటర్ తీసుకొని పసుపు అండ్ లైజాల్ అయితే తీసుకున్నాను. అయితే చాలా బాగుంటుందండి. అండ్ బొద్దింకలు ఎక్కువగా తిరుగుతాయి కదండి, అవి రాకుండా ఉంటాయి. మనకు అయితే లేచిన వెంపటే పాజిటివ్గా అనిపిస్తుంది కిచెన్కి వచ్చిన వెంపటే. ఇలా ఎంతమంది నైట్ అంట్లు తోముకొని క్లీన్ చేసుకొని పెట్టుకుంటారు అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే సింకుని ఇలా లైజోల్ వేసి శుభ్రంగా కడుక్కున్నాను. బార్డర్ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిందండి కిచెన్ కట్ట అయితే. ఎలా ఉంది కామెంట్ చేయండి. నేనైతే సింపుల్గా ఇలా రోజు చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.